నమస్కారం. యాదగిరిగుట్ట దేవస్థానము శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో బోర్డు మెంబర్గా నియమితైన నాకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. దానికి తోడు యాదగిరిగుట్ట దేవుడు అనుగ్రహంతో నాకు ఏదైతే ఈ అదృష్టము కలిగిందో నా వంతు కృషి చేసి ఈ యాదగిరిగుట్ట దేవస్థానాన్ని వీలైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ అనేది నేను కలెక్ట్ చేసుకొని అజెండా రూపంలో పెట్టుకొని బోర్డులో డిస్కస్ చేసి ప్రతి సమస్యని కూడా వీలైనంత వరకు మా అధ్యయనంలో చేయగలిగేటివి ఏవే ఉన్నాయో కూడా ప్రతిదీ పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి తోడు నాకు చుట్టుపక్కల గ్రామస్తులు కొంతమంది ఇక్కడ విషయాలు కొన్ని చెప్పడం జరిగింది. ప్రత్యేకించి వసతులకు సంబంధించి ఇక్కడ బస్ స్టాప్లో సంబంధించిన కొన్ని ఆ ఏర్పాట్ల దగ్గర రూమ్స్ తక్కువ పడుతున్నాయని చెప్పేసి, అదే పద్ధతిలో బస్సెస్ ఏదైతే వస్తున్నాయో మనకు ఆర్టీసీ బస్సెస్ కూడా వాటిలో కూడా కొంచెం బస్ యాక్సెస్ లేకుండా ఉన్నది. దానికి బస్ యాక్సెస్ సంబంధించి కూడా కొంచెం వీలైన ఏర్పాట్లు ఆర్టీసీ డిపార్ట్మెంట్తో మాట్లాడి చేయగలిగితే బాగుంటుందనే విషయాలు చెప్పారు. నేను ప్రత్యేకించి మళ్ళీ ఇంకొకసారి వచ్చి ప్రతి విషయాన్ని నోట్స్ తీసుకొని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఏమేమి ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, దాని తగ్గట్టు గుట్టకు సంబంధించిన సమస్యలు ఏమేమి తీర్చాలో అవి ఒక నోట్స్ రూపంలో తీసుకొని నేను బోర్డులో ప్రజెంట్ చేసి వీలైనంత వరకు ఆ సమస్యలన్నీ కూడా నేను పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. ధన్యవాదాలు. ఇక్కడ యాదగిరిగుట్ట మెయిన్ మనం ఏదైతే అప్రోచ్ రోడ్లో ఉన్నదో అక్కడ కమాన్ ఒకటి ఉంటే బాగుంటుందనే విషయాన్ని కూడా తెలియజేశారు. నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం హైవే మీద వస్తూ ఉంటామో రాగానే కూడా సడన్గా నీకు మార్గం చూపించేది ఏదైతే ఉన్నాయో దారి సరిగా లేవనేది నాకు అనిపించింది. సో అక్కడ ఒకటి మంచి ఏదన్నా ఆర్చ్ లాంటిది కడితే బాగుంటుందనే విషయాన్ని తెలియజేశారు. దాన్ని కూడా నేను బోర్డు దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత వరకు దాన్ని ఖచ్చితంగా మేము ఒక మంచి ఆర్చ్ నిర్మించాలని చెప్పి అనుకుంటాను. థ్యాంక్ యూ.